వెల్కమ్ టు ఒమేగా ఐఏ స్టడీ సర్కిల్. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటటువంటి 7 వస్తువులకు జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. జిఐ ట్యాగ్ అనేది తెలుగులో భౌగోళిక సూచిక అంటారు. అయితే ఈ 7 ఉత్పత్తులు ఏంటి? మొదటిది వచ్చి సిమిలిపాల్ కై చట్నీ. సిమిలిపాల్ కై చట్నీ ఇది ఒక చట్నీ. అయితే దీన్ని ఎర్రని చీమలతో తయారు చేసేటువంటి ఒక రకమైనటువంటి చట్నీ. ఇది సిమిలిపాల్, ఒడిశాలోని సిమిలిపాలులో దొరుకుతుంది అనమాట. అది సిమిలిపాలు కై చట్నీ. రెండోది వచ్చి కప్పగండ శాలువా. అయితే ఈ శాలువా మీద వివిధ రకాలైనటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ తో చేయబడి ఉంటుంది. అందుకని దీనికి జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. నెక్స్ట్ వన్ లాంజియా సౌలా పెయింటింగ్స్. లాంజియా సౌలా పెయింటింగ్స్ ఇది ఒక పెయింటింగ్, సౌలా పెయింటింగ్ అంటారు దీన్ని. ఒడిశాలోనే దొరుకుతుంది ఈ పెయింటింగ్. సో లాంజియా సౌలా పెయింటింగ్ మూడోది. నెక్స్ట్ నాలుగోది కొరాపుట్ కాలా జీరా రైస్. కొరాపుట్టు కాలా జీరా రైస్ ఇది నల్లని రైస్. ఇది ఒక రకమైనటువంటి నల్లని రైస్. అందుకని దీనికి జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. అదేవిధంగా నయాగరా కంటే ముండి వంకాయ. నయాగరా కంటే ముండి వంకాయ ఇది ఒక రకమైనటువంటి వంకాయ, అక్కడే పండిస్తుంటారు ఇది. సో నెక్స్ట్ వచ్చి మాగ్జి, దెనకల్ మాగ్జి, DHNAKL దెనకల్ మాగ్జి, MAGJI. ఈ దెనకల్ మాగ్జి అనేది సో గేదె పాల నుండి వచ్చేటటువంటి జున్నుతో తయారు చేసేటటువంటి ఒక స్వీట్ అన్నమాట, ఒక రకమైనటువంటి స్వీట్. నెక్స్ట్ వన్ ఒడిస్సా గూడ, అంటే ఖజూరా గూడ అంటారు. ఒడిస్సా ఖజూరా గూడ ఇది బెల్లం, ఒక రకమైనటువంటి నల్లటి బెల్లం అన్నమాట. సో ఇవి 7 రకాలైనటువంటి ఉత్పత్తులకు, ఒడిస్సాలో ఉత్పత్తి అయ్యేటటువంటి వస్తువులకు 7 వస్తువులకు జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. అయితే ఈ జిఐ ట్యాగ్ అంటే ఏమిటి? దీని ఇంగ్లీష్ మనం జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటారు. అయితే భారత ప్రభుత్వం జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ చట్టం 1999 ప్రకారం భారత ప్రభుత్వం సో వివిధ రాష్ట్రాలలో మరియు వివిధ యునైటెడ్ యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలలో మరియు వివిధ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యేటటువంటి ఆహార ఉత్పత్తులు అవ్వచ్చు, పారిశ్రామిక ఉత్పత్తులు అవ్వచ్చు, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు అవ్వచ్చు, వైన్ అవ్వచ్చు, అదేవిధంగా హ్యాండీక్రాఫ్ట్స్ అవ్వచ్చు. హ్యాండీక్రాఫ్ట్స్ అంటే హస్తకళలు. వివిధ రకాలైనటువంటి ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులకు ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం ఈ జిఐ ట్యాగ్ను ఇస్తూ ఉంటుంది. అయితే ఇది 10 సంవత్సరాల వరకే చెల్లుబాటులో ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ఒక రకమైన సర్టిఫికేట్, అది జిఐ సర్టిఫికేట్. ఇది 10 సంవత్సరాల వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయించుకోవాలి. సో ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.